ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు సిఈ స్థాయి ఇంజనీర్స్ హాజరు కాబోతున్నారు. కమిషన్ చేపడుతున్న బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్స్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు హాజరు కావాలని ఆదేశించింది. గత నెలలో 15 మందికి పైగా కమిషన్ ప్రశ్నించింది. ఇవాటి నుంచి 25 మందికి పైగా విచారణ చేయబోతుంది. ఎన్డీఎస్ఏ పూణే రిపోర్టు కోసం ఇప్పటికే కమిషన్ లేఖలు కూడా రాసింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో తలతిక్క జవాబులు చెబుతున్న అధికారుల తీరుపై కమిషన్ మండిపడింది. కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కమిషన్ ముందు ఇవాళ సిఈ స్థాయి ఇంజనీర్స్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. సర్తాజ్, ఇవాళ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ రీసెర్చ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 7 అధికారులు కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరవుతున్నారు. గత నెల 20 నుంచి 24 వరకు, అంటే దాదాపు 5 రోజుల పాటు దాదాపు 15 మంది ఇంజనీరింగ్ అధికారులను కమిషన్ విచారించింది. ఇవాటి నుంచి మరికొంతమంది, అంటే దాదాపు ఇప్పటి వరకు కమిషన్ ముందు దాదాపు 65 నుంచి 70 మంది ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేశారు. అందులో కొంతమందికి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. ఓపెన్ డిస్కషన్, అంటే కోర్టులో మాదిరిగా అధికారులను పిలిచి ఒక ఇన్వెస్టిగేషన్ లెక్కల మొత్తం కూడా కమిషన్ చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే గత 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు దాదాపు 15 మంది అధికారులను విచారించింది. ఇవాళ మరికొంతమందిని ఒక 7 అధికారులు, ఇంజనీర్ అధికారులు కమిషన్ ముందుకు హాజరవుతున్నారు. ప్రధానంగా అధికారులందరూ కూడా గతంలో కాళేశ్వర ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకల్లో పొంతలేని సమాధానం చెప్తుండడంతో కమిషన్ పూర్తి స్థాయిలో అధికారుల నుంచి డేటా రాబట్టుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీ మురళీధరరావు మాత్రం 2015, అంటే 2017 ఫిబ్రవరి 22న కాళేశ్వరంకి సంబంధించిన ప్రతిపాదనలన్నీ కూడా కేంద్ర జల సంఘానికి పంపించాం. దానికి సంబంధించి కేంద్ర జల సంఘంతో పాటు 11 డిపార్ట్మెంట్లు కూడా ఆమోదం తెలిపాయి. వాటితో పాటు సాంకేతిక సలహా కమిటీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించాం. మొదటగా 18,25,700 ఎకరాలకు ప్రతిపాదించింది. ఆ తర్వాత అది 19,63,360 ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కేవలం 98,570 ఎకరాలకు మాత్రమే, అంటే దాదాపు 19,63,000 పైచీలకు ఎకరాలకు ప్రతిపాదించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 10 ఏళ్ల కాలంలో కేవలం 98,000 ఎకరాలకు మాత్రమే నీరు అందించారనేది ఈఎన్సీ మురళీధరరావు కమిషన్ ముందర చెప్పింది. ఆ తర్వాత సుందిల్ల ప్రాజెక్టులు కూడా 58 గేట్లు ఉంటే 66 గేట్లకు పెరిగింది. అంటే ఈ ప్రతిపాదనలన్నీ కూడా ఎందుకు పెంచాల్సి వచ్చింది ప్రభుత్వం? కేంద్ర జల సంఘం కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనలకే ఓకే చెప్పింది, కానీ తర్వాత ఎందుకు పెంచాల్సి వచ్చిందనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. దాని తర్వాత సిడిఓ అధికారులు వచ్చిండ్రు. ఇది ఈఎన్సీ తర్వాత సిడిఓ అధికారులు కమిషన్ ముందుకు వచ్చారు. సిడిఓ అధికారులు కూడా పూర్తి స్థాయిలో మాకు సంబంధం లేదు, కాళేశ్వరం డిజైన్ అంతా కూడా హైయర్ ఆఫీసర్ చెప్పినట్లే జరిగింది, కాళేశ్వరం డిజైన్ అంతా కూడా జరిగిన తర్వాత ఫార్మాలిటీ కోసమే మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారనేది కూడా సిడిఓ చీఫ్ నరేందర్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా అధికారులందరూ కూడా ఎవరికి వారే హైయర్ ఆఫీసర్ల మీద నెపం వేస్తుండడంతో మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ కొంత జాప్యం జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏదైతే అఫిడవిట్లు దాఖలు చేసినటువంటి అధికారులందరూ కూడా క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తుంది. ఇందులో పూర్తిగా డేటా అంతా కూడా సేకరిస్తుంది. వారు చెప్పినటువంటి ఏవైతే కమిషన్ ముందు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రికార్డు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా అధికారులు దాటవేసే ధోరణి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో ఇరిగేషన్కి సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన శాఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో చేసినటువంటి ఏదైతే ప్రతిపాదనలు ఉందో ఆ ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలన్నీ కూడా కమిషన్ ముందు ఉంచాలి అనేది కమిషన్ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి అంశం కూడా ఒకవైపు ఉంది. ఎందుకంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు ఎలాంటి ప్రతిపాదనలు చేశారు, ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు, ఏ విధంగా దీనికి ఖర్చు పెట్టారు అనే అంశాలు
అన్నింటిని కూడా ఓ నివేదిక రూపంలో కమిషన్ ముందు ఉంచాలనేది ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి గత ప్రభుత్వంలో కాళేశ్వరంకి సంబంధించి ఏ విధమైనటువంటి తీర్మానాలు చేశారనేది కూడా ప్రభుత్వాన్ని కోరుతుంది. అట్లనే ఆర్థిక అంశాలు కూడా గత ప్రభుత్వంలో ఏ విధంగా దీనికి బడ్జెట్ కేటాయించారు, ఎంత నిధులు దీనికి కేటాయించారు, ఎంత ఖర్చు చేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలనేది కూడా ప్రభుత్వాన్ని కమిషన్ కోరుతున్నటువంటి సందర్భం కూడా ఒకవైపు ఉంది. కాబట్టి ఇట్లా ప్రతి అంశంలో కూడా అధికారులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఒక్కొక్క అధికారిని విడివిడిగా విచారిస్తోంది. దాదాపు ఒక్కొక్క అధికారిని దాదాపు గంటన్నర సమయం తీసుకొని పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అంటే సాయిల్ టెస్టింగ్ నుంచి ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, అట్లనే క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి అంశాలన్నింటిని కూడా అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇట్లా అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో కమిషన్ ముందు సమాచారం అందించడం లేదు, మొత్తం కూడా హైయర్ ఆఫీసర్ల మీద వేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మొదటి దఫా అంటే గత నెల 20 నుంచి 24 వరకు విచారించినట్టు దాదాపు 15 మంది విచారించింది. 15 మంది నుంచి అధికారుల నుంచి కూడా కీలక డేటా సేకరించింది కమిషన్. ఇప్పుడు రెండవ దఫాలో కూడా పూర్తిగా ఇవాళ నుంచి అధికారులను విచారిస్తుంది కమిషన్. ఇవాళ 7 అధికారులను కమిషన్ ముందుకు రాబోతున్నారు. కమిషన్ కూడా బీఆర్కే భవన్కు చేరుకున్నారు. అధికారులు కూడా ఒక్కొక్కరు మనం చూసుకోవచ్చు. కమిషన్ కూడా ఇప్పుడే బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఒక్కొక్కరు అధికారులందరూ కూడా ఇవాళ ఎవరైతే కమిషన్ ముందుకు రావాలని నోటీసులు ఇచ్చారో వారందరూ కూడా బీఆర్కే భవన్కి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక వాళ్ళు గత కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వారి పాత్ర ఏంది, ఏ విధమైనటువంటి నిర్మాణంలో మీ పాత్ర ఏంది, ఏ విధంగా మీరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీరు అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, డిజైన్ కావచ్చు, మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశంలో మీ పాత్ర ఏందనేది కమిషన్ అడిగి తెలుసుకుంటున్న నేపథ్యం ఉంది. అధికారులు చెప్పే అంశాలన్నీ కూడా నోట్ చేసుకుంటుంది, డేటా అంతా సేవ్ చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో డేటా సేకరించే పనిలో ఉంది. ఫైనల్గా ఈ అధికారులందరూ చెప్పే అంశాల అన్నింటినీ పరిగణలోకి తీసుకొని భవిష్యత్తు ముందుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పటికే ఎన్డీఏసీ రిపోర్ట్ కోసం ఒక లేఖ రాసింది, విజిలెన్స్కి సంబంధించిన రిపోర్ట్ కోసం కూడా మరొక లేఖ రాసింది, ఇటు ఇరిగేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి కూడా ఒక లేఖ రాసింది. మీ దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలనేది. ఆ తర్వాత ఇటు ప్రభుత్వంతో ఉన్నటువంటి నివేదిక, మీ దగ్గర ఉన్నటువంటి నివేదికకు కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. అట్లనే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మినిస్టర్ కావచ్చు, అందులో మంత్రివర్గం మొత్తం కూడా ఎలాంటి ప్రతిపాదనలు చేసింది కాళేశ్వరంకి సంబంధించి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఒక నివేదిక రూపంలో ఇవ్వాలనేది ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా క్షుణ్ణంగా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.